రెడీ అయినావా స్కూల్కి? కంప్లీట్ టైం అవుతుంది మరి బస్ వస్తుంది కానీ తినవు. ఏం తింటానా మమ్మీ? ఏంటిది అది మమ్మీ? పాలు బిస్కెటా? గుడ్ బాయ్ వా. బ్యాగ్ రెడీ మొత్తం హోంవర్క్ అయితే కంప్లీట్ అయిందిగా. హోంవర్క్ కంప్లీట్ చేసినావా? మరి స్కూల్కి పోయినాక మేడం కొట్టదా నిన్ను? టైం అవుతుంది. కర్రీ చేసినావా? తిన్నాక మంచిగా తినావు. డ్రెస్ మీద వాడేసుకుంటారట. తుడుచుకో. ఇట్లా చేస్తే మేడం కొడుతుంది నిన్నే. దగ్గర పెట్టుకో మంచిగా క్లాస్. ఏంటిది? పడకుండా తినాలి కదా మరి. పడకుండా తినాలి. ఓకేనా? నేను కర్రీ చూస్తా మరి తిను. మాడిపోతాను. ఈరోజు టేస్ట్ కోసం అయితే ఎగ్గు కర్రీ చేస్తున్నా. ఇంకా టేస్ట్కి అవుతుంది మాకు అవుతుంది మార్నింగ్ ఈరోజు. అని చర్చికి వెళ్ళేది ఉంది ఈరోజు ప్రేయర్కి. అందుకోసమనే ఒక్కటే పూటకాయ అంతా కూర చేస్తున్నా ఎగ్ కర్రీ. ఇంకా నేనైతే ఛాయ్ పెట్టుకున్నా. ఛాయ్ తాగాలి. కొంచెం వేడిగా ఉంది. కొంచెం అయితే కరివేపాకు వేసుకుంటున్నా ఫస్ట్. నేనైతే ఎగ్ కర్రీలో కంపల్సరీ కరివేపాకు వేస్తా. ఆ టేస్ట్ బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది ఆ టేస్ట్. అందుకోసమని మీరందరూ ఛాయలు తాగారా అండి? ఇంకా నేనైతే తాగుతున్నా. ఇంకా కర్రీ అయితే అది ఉండి అక్కడ అవుతుంది. ఎగ్స్ రెడీ పెట్టిన. మనకైతే కొంచెం ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇంకా ఎగ్స్ వేయాలి. శ్రేష్ఠ అయిందా? తొందరగా కానీ మరి టైం అవుతుంది. అయిపోయిందా? ముఖం కడకపోను తొందరగా. చిన్న తండ్రి ఐడి కార్డ్ వేసుకో. మెడలో వేసుకున్నా బిడ్డ. ఎగ్గు కర్రీ చేస్తాను. నువ్వు ముట్టద్దు. వీడియో ఉంది. నీకేం అవసరం. ఇట్లుంటే అయిపోతుంది. ముట్టకు నువ్వు. ఏంటిది? ఉట్టెగ్ రైసేనా? సరే నీకు రైస్ ఎగ్గులో కలిపి పెడతా. ఎగ్గు కర్రీలో చూపెట్టాలా వీడియో? అయ్యో అది జరుగు. నువ్వు తింటావా? స్కూల్ అయిపోయాక మళ్ళీ తినేవు. ఓకేనా? సరే ఇచ్చే. జరుగు బిడ్డ జరుగు. ఇడిదే నువ్వు మమ్మీకి పని చేస్తావా? మమ్మీకి హెల్ప్ చేస్తావు నువ్వు? అద్దు చాలు రెండు. ఎందుకు అద్దు? తిను. నువ్వు తిన్నాక నీకు సరిపోతుంది. ఎందుకు? పాలు వలిగినాయి. సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలి మమ్మీ. పెన్సిల్ అక్కడ పెట్టిన కదా టీవీ దగ్గర తీసి పెట్టుకో మంచిగా బ్యాగ్లో.
పెట్టుకున్నావు బ్యాగ్లో? ఇంకా టిఫిన్ పెట్టలే, ఆకు పెడతా. ఎందుకు? నేను వస్తా కదా. మరి పెట్టుకో ఫస్ట్ బ్యాగును. డాడీ కొంచెం కొత్తిమీర తెంపి మనకు. ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి శ్రేష్ఠ స్కూల్కి ఇది వంట అయితే వీడియో చూపిస్తున్నా. అసలు రోజు టైం అనేది సరిపోదు. ఎందుకో ఈరోజు కొంచెం అదిగోండి బస్సులో సౌండ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకొక 5 minutes ఉన్నది శ్రేష్ఠ స్కూల్కి అయితే టైము. అందుకోసమనే వీడియో చేస్తున్నా. అసలు రోజు తీయాలని ఉన్నా కూడా అసలు వీడియో తీయడానికి టైం సరిపోదు కాబట్టి ఫాస్ట్గా చేసుకునే పనులు కదా మార్నింగ్ అంటే. ఇంకా అందుకోసమైనా మార్నింగ్ అయితే వీడియోస్ తీయడానికి నాకు అసలు టైం సరిపోదు. ఈరోజు ఏదో అట్లా కొంచెం టైం సెట్ అయింది కాబట్టి అట్లా చూపిస్తున్నా. చిన్నదాన్ని తొందరగా తీసుకురా బిడ్డ. తెచ్చినావా? కడగలే? ఏంటిది? కొత్తిమీర అంటే ఇదే. ఇదిగోండి, ఇది మా చెట్లకు కాసిన కొత్తిమీరే. ఫ్రెష్గా మంచిగా ఏ రోజు ఆ రోజు మంచిగా తెంపేసుకుంటాను మేమైతే. ఈరోజు కూడా అక్కైనా వడగొట్టుడా నేను వద్దా? అదే మరి నిన్నంటే నాకు కొంచెం పని తీరలేదు, అక్కైనా వడగొట్టుకున్నా. ఈరోజు నేను వడగొట్టాలి కదా, ఓకేనా? 2 నిమిషాలు ఆగు, టిఫిన్ పెట్టేస్తా. ఓకే అండి, ఇంకా కర్రీ అయిపోయింది. ఇంకా శ్రేష్ఠగా అయితే లంచ్ బాక్స్ పెట్టాలి. ఇప్పుడు కండ్రు కనవాలేవా నేను నీకు చేసిన కొద్ది? ఇగో డాడీని గ్యాస్ బంద్ చేయమంటే అన్నం అంతా మాడిన తర్వాత బంద్ చేసిండు. ఇదిగోండి డాడీ, నేను బౌల్లో అమ్ముతాను కదనే. శ్రేష్ఠకి అయితే కర్రీ కూడా పెడుతున్నా. శ్రేష్ఠ వాళ్ళది కాదు బస్సు. శ్రేష్ఠ అది మీ బస్సే కానీ తొందరగా. చిన్నదాంటి స్నాక్స్కు పెట్టుకున్నావా? బ్యాగ్లో పెట్టుకున్నావా? కానీ మరి ఫాస్ట్గా ఇంకా నడు. ఇదిగోండి, ఇంకా శ్రేష్ఠ స్కూల్కి అయితే లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయినాయి. నడువు శ్రేష్ఠ, ఇప్పుడు బస్ వచ్చింది. నడువు. బాయ్ శ్రేష్ఠ.
శ్రేష్ఠ అయితే బస్సు ఎక్కిండు, ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఇంకా నేనైతే షాప్కి వెళ్ళిపోతున్నా. శ్రేష్ఠని ఇంకా ఈరోజు బస్సు ఎక్కించి ఇంకా నేను డైరెక్ట్ షాప్కి వస్తున్నా. కొంచెం షాప్ ఇట్లా మాకైతే ఇంకా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది. ఇది కనబడుతుందా షాపు? ఇంకా నేను ఏదైనా వీడియోస్కి వాయిస్ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుడు కాబట్టి కొంచెం వెహికల్స్ సౌండ్ అట్లా వినబడుతుంది. ఇదిగోండి, ఇదే మా షాపు. బయట నుంచి ఎప్పుడు చూపించలేదు కదా, ఈరోజు చూపిస్తున్నా చూడండి. ఇదే మా షాప్ అయితే, చిన్న సెటర్. ఓకేనా? ఒక్క నిమిషం ఆగు. ఇంకా శ్రేష్ఠని మొత్తం రెడీ చేసి పంపించి షాప్ కాడికి రావడం కదా. మార్నింగ్ గిరాకీ అయితే అస్సలు ఉండదు. పాల ప్యాకెట్లు అవి ఇవి అయితే అన్నీ ఇంకా తీసేసుకుంటారు, ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి మార్నింగ్ వెళ్తారు కాబట్టి అట్లా ఉంటుంది. ఇక ఇదిగోండి, ఈ టైంలో ఇంకా షాప్ తీస్తున్నా. ఓకేనా మరి?